ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏందంటే పోలీసుల వెనకాల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి అన్ని విషయాలు పోలీసుల ద్వారా బయటకు అంటే పొక్కనిస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ మీద వ్యాఖ్యలు చేశారంటే వాళ్ళని ప్రజలు చెప్పుతో కొడతారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే. ఈరోజు నేను ఒక దాంట్లో ఒక భాగం. ఎందుకంటే నేను కూడా ఫోన్ ట్యాపింగ్ అయిన వ్యక్తిని. మీ ఫోన్ ట్యాప్ అయింది. నన్ను బంజారాహిల్స్ పిఎస్లో పోలీసులు పిలిచి మీ 2 ఫోన్ నెంబర్లు, నా పర్సనల్ ఫోన్ నెంబర్లు, మా ఉన్న నెంబర్లు 2 ట్యాప్ అయినని చెప్తే నేను పోయి స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు 618 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారు. అందులో 450 కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లే. ఫోన్ ట్యాపింగ్ నేను చూసా. ఆ లెటర్లో చాలా స్పష్టంగా ప్రభాకర్ రావు గారు సంతకం పెట్టి నాకు చూపించారు, నా నెంబర్ చూపించారు. నేను ఎందుకు చెప్తా అంటే ప్రతి ఒక్క ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు అయినా మా ఒక్క వ్యక్తిగత స్వాతంత్ర హక్కుని హరించే దమ్ము ధైర్యం నీకెక్కడిది కేసీఆర్, నీకెక్కడిది కేటీఆర్, నీ అయ్యా నువ్వు కలిపి నీ చెల్లిని నీ బావని సంతోష్ రావుని పక్క రాష్ట్ర సీఎం చెల్లెల్ని కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాప్ చేసావు కదా. ఇంత సిగ్గుమాన చరిత్ర ఉందా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేశాడా? మీరు తప్ప.